కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఏప్రిల్ 2022 నుండి జరిగేటువంటి మంచి ఏ విధంగా ఉంటుంది? క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కుంభరాశి వారు. ఈ క్రోధి నామ సంవత్సరం అనేది కూడా కుంభరాశి వారికి ఒక 1000 ఏనుగుల బలాన్ని తెచ్చిపెడుతుంది. మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. చూడండి ఎంత పవర్ ఉందో. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. శనితో పాటు కుజుడు జన్మంలో ఉండడం అనేది కూడా ఈ క్రోధి నామ సంవత్సరంలో వీరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. 2024 సంవత్సరాన్ని మొత్తం కూడితే కూడా 8వ నంబర్ అవ్వడం అనేది అది చాలా మేలు జరిగేటువంటి విషయం. అందులో శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి రావడం అన్నది కూడా అది చాలా వేలా విశేషం. అంటే ఎన్ని విధాలుగా పాజిటివ్ ఎనర్జీని లభిస్తుంటే ఒక్కసారైనా మీ పేరుని